హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రైతు భరోసా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచి వేస్తారని చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్గా జనవరి 26వ తేదీన ఈ రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు 26 జనవరిన వేస్తామని ప్రకటించడం అయితే జరిగింది. అసలు ఇంతకుముందు లాగా రైతు భరోసా ప్రతి ఒక్కరికైతే వేయరు. అసలు వీళ్ళు రైతు భరోసా ఎవరికి వేస్తారు, ఎవరికి వేయరు, ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ ఇంకొంచెం మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే వీడియో షేర్ చేయండి. అయితే ఇంతకుముందు గత ప్రభుత్వం ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతు భరోసా అయితే వేసేది. అంటే 2 పంటలకు కలిపి 10,000 రూపాయలు వేసేది. వాళ్ళు మాత్రం ధరణి పట్టా పాస్బుక్లో ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంత ల్యాండ్ ఉన్నా అది ఎట్లాంటి పొలమైనా రైతు భరోసా అయితే వేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం దాన్ని అయితే చేంజ్ అయితే చేశారు. అసలు రైతు భరోసా ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇయ్యరు, అసలు ఈ లిస్టులో మీ పేరుందా లేదా, ఒకసారి అయితే ఈ వీడియో చూసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. ఇక్కడ చూడండి, రైతు భరోసా పథకంలోని ముఖ్యాంశాలు. రైతు భరోసా సహాయం ఎకరానికి 12,000 రూపాయలకు పెంచబడింది అని అయితే ఇచ్చారు. ఇంతకుముందు అయితే 10,000 ఇచ్చేది, ఇప్పుడు మాత్రం 12,000 ఇస్తామని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎన్నికలకు ముందు మాత్రం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు చివరికైతే 12,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. ఈ భూభారతి ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించాలి. అంటే ఈ ధరణి పట్టా పాస్బుక్ ఉన్న వాళ్లకు మాత్రమే ఇంతకుముందు రైతు భరోసా ఎవరెవరికైతే వచ్చిందో వాళ్లకు మాత్రమే ఇస్తారు. అంటే అసెంట్ ల్యాండ్ కానీ, లేదంటే ప్రభుత్వ భూమి కానీ, లేదంటే ధరణి బుక్ కాకుండా మీ దగ్గర ఓల్డ్ పట్టా పాస్బుక్ ఉన్న వాళ్లకు ఇప్పుడు కూడా రైతు భరోసా అయితే రాదు. అదేవిధంగా ఇప్పుడు పంట పండించే పొలానికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. ఇది వరకు ఎట్లాంటి పొలం ఉన్నా రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు మాత్రం ఓన్లీ పంట పండించే భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని అయితే చెప్తున్నారు. ఈ రైతు భరోసా పథకం జనవరి 26, 2025 నుండి అమలు చేయబడుతుంది అని అయితే చెప్తున్నారు. ఈ జనవరి 26 తేదీ నుంచి అయితే రైతుల ఖాతాలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయబడతాయి. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే వేస్తారు. సేమ్ ఇదివరకు లాగానే కస్టమర్ యొక్క, అంటే రైతుల యొక్క ఖాతాలోనే డైరెక్ట్గా అమౌంట్ అయితే జమ చేయబడుతుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములు, అంటే మీకు ఎట్లాంటి భూములకు ఈ రైతు భరోసా ఇవ్వరు అనంటే ఈ భూభారతి ధరణి పోర్టల్లో నమోదు కాని, అంటే ఇదివరకే చెప్పాను కదా, ధరణి పట్టా పాస్బుక్ ఉన్న వాళ్లకు మాత్రమే ఈ రైతు భరోసా వస్తుంది. ధరణి పట్టా పాస్బుక్లో గనక మీకు లేనట్లయితే ఇప్పుడు కూడా మీకైతే ఈ రైతు భరోసా రాదు. ఇల్లు లేదా కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు, అంటే ఇంతకుముందు పట్టా పాస్బుక్లో మీ సర్వే నెంబర్స్ ఉంటాయి కదా, ఆ సర్వే నంబర్లో ఇల్లులు కానీ లేదంటే కాలనీ కానీ ఏర్పాటైతే అట్లాంటి వారికి కూడా ఇప్పుడైతే రైతు భరోసా అయితే ఇయ్యరు. రియల్ ఎస్టేట్ లేఅవుట్ రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలకు, గోదాములకు, మైనింగ్కు వినియోగిస్తున్న భూములకు కూడా రైతు భరోసా అయితే కట్ చేస్తున్నారు. ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు, అంటే గవర్నమెంట్కు సంబంధించి ఎట్లాంటి ల్యాండ్ ఉన్నా అట్లాంటి ల్యాండ్స్ కూడా ఈ రైతు భరోసా అయితే కట్ చేస్తున్నారు. మీ ధరణి బుక్లో ఉన్న ల్యాండ్ అయినా సరే రాళ్ళు, రప్పలు, గుట్టలతో నిండి సాగుకు అనువుగా లేని భూములకు కూడా రైతు భరోసా అయితే కట్ చేస్తున్నారు. ఈ పూర్తి వివరాలు ఎవరు సేకరిస్తారంటే మండలంలోని తహసీల్దార్ మరియు మండల వ్యవసాయ అధికారి దీనికైతే బాధ్యతలుగా ఉండి ప్రతి గ్రామానికి వెళ్ళి ఏఈఓ కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాళ్ళు మీ గ్రామానికి విజిట్ చేసి మీ పట్టా పాస్బుక్, ఆర్ఓఆర్, ధరణి పోర్టల్ను ఆధారంగా చేసుకొని మీ విలేజ్ ప్రింట్ మరియు గూగుల్ మ్యాప్తో సహా ప్రతి ఒక్కరు సర్వే చేసిన తర్వాతనే మీకు ఈ రైతు భరోసా అనేది అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇదివరకైతే రైతు భరోసా ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చేది. ఇప్పుడు మాత్రం రైతు భరోసా మీరు పంట పండించే పొలానికి మాత్రమే జనవరి 26వ తేదీ నుంచి ఈ రైతు భరోసా వేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రభుత్వ పథకాల గురించి, లేటెస్ట్ అప్డేట్ గురించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియో చేయబడుతూ ఉంటాయి. ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.